ఆ రోజు నేను పేపర్ చదువుతూ ఉండగా నా భార్య సంధ్య టీ తీసుకుని వచ్చింది. పొరపాటున నా కాలు తగిలి ఆ టీ కప్పు కింద పడిపోయింది. దాంతో నాకు తనపై చాలా కోపం వచ్చింది. ఎంతో తిట్టాను తనను. అసలు నీకు టీ కప్పు కూడా పట్టుకోవడానికి రాదు, ఇంట్లో ఏ పని సరిగ్గా రాదు, నువ్వు నాకు ఎక్కడ దొరికావో ఏంటో అంటూ చాలా తిట్టాను. ఆమె అప్పుడు ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. నిజానికి నాకు ఆమె అంటే అస్సలు ఇష్టం లేదు. ఆమె పెద్దగా చదువుకోలేదు. నేను పెళ్లికి ముందే చెప్పాను మా అమ్మతో, నాకు ఈ చదువుకొని ఈ పల్లెటూరు అమ్మాయి వద్దు అసలు అని. కానీ మా అమ్మ నా మాట అస్సలు వినలేదు. తను వజ్రం రత్నం లాంటి అమ్మాయి, నాకు తెలుసు, మా చుట్టాలమ్మాయే కదా అని బలవంతంగా నాకు ఇచ్చి పెళ్లి చేసింది. ఒకరోజు నా భార్య నా బట్టలను ఐరన్ చేస్తూ ఉంది. కానీ పొరపాటున వేడి ఎక్కువయి నా షర్టు కొద్దిగా కాలింది. అది చూసి ఆమె ఎంతో భయపడుతూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన నేను ఆ షర్టు పరిస్థితి చూసి కోపంతో ఊగిపోయాను. బాగా తిట్టాను. దాంతోపాటు 2 చెంపలు కూడా వాయించాను. అది చూసి మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంట్రా, అసలు నువ్వు పశువులా ప్రవర్తిస్తున్నావు, నువ్వు భార్యపై చెయ్యెత్తుతావా? నీ జీవితం ఎంతో బావుంటుంది అని రత్నం లాంటి అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేశాను. కానీ నువ్వు ఒక మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నావు తనతో. నువ్వు ఈ విధంగా ఆ అమ్మాయితో ప్రవర్తిస్తావని నాకు ముందే తెలిసి ఉంటే నేను ఈ అమ్మాయిని అస్సలు నీకు ఇచ్చి పెళ్లి చేసి ఈ అమ్మాయి జీవితాన్ని పాడు చేసి ఉండేదాన్ని కాదు అంటూ ఉండేది. అప్పుడు నేను నవ్వేవాడిని. ఏంటి, ఈమె రత్నమా? చదువుకోలేని మొద్దు, ఏ పని సరిగ్గా రాని మొద్దు, ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలియనే తెలియదు. డ్రెస్సింగ్ సెన్స్ అస్సలు లేదు. స్టైలిష్ అనే మాటకు అర్థం కూడా తెలియదు. ఇంగ్లీషు రాదు. ఇటువంటి ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసావు, నా జీవితం పాడు చేశావు అంటూ అనేవాడిని. నేను ఎంత తిట్టినా నా భార్య సంధ్య ఏమీ అనేది కాదు. మౌనంగా తలదించుకొని వెళ్ళేది. నాకు మెంతి పరోటా అంటే ఇష్టమని తెలుసుకున్న నా భార్య కనీసం వారానికి 2 సార్లైనా నా కోసం ఆ పరోటాలు చేస్తూ ఉండేది. నేను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యే టైంలో నాకు లంచ్ బాక్స్ పెట్టేది. ఇలా నేను ఎంత కసురుకున్నా కూడా ఆమె నా పనులన్నీ చేసేది. మా ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్ పార్టీలోకి తమ భార్యలను తీసుకువస్తూ ఉండేవారు. కానీ నేను ఏ ఒక్క పార్టీకి కూడా నా భార్యను తీసుకువెళ్ళలేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ భార్యలు మోడర్న్గా ఉంటారు, బాగా చదువుకొని ఉంటారు. అటువంటి వారి మధ్యలోకి చదువుకొని ఈ పల్లెటూరు మొద్దును తీసుకువెళ్తే నా పరువు ఎక్కడ పోతుందో అని నేను ఇప్పటి వరకు అస్సలు నా భార్యను ఏ పార్టీకి కూడా తీసుకువెళ్ళలేదు. ఇలా రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. నేను నా భార్యపై అరవడం, అది చూసి మా అమ్మ నాపై అరవడం. ఇదే తనతో విసుగు చెంది నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఆ రోజే జాయిన్ అయిన ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి చాలా బాగుంది. ఆమె పేరు టీనా. అప్పుడు నేను అనుకున్నాను, నాకు ఒకవేళ సంధ్యతో పెళ్లి జరగకుండా ఉండి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను. ఆ అమ్మాయి చాలా బాగుంది. నాతో చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటుంది, నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది, ఆఫీస్ విషయాలను పంచుకుంటూ ఉంటుంది, మోడర్న్గా ఉంటుంది. నాకు ఎటువంటి అమ్మాయి అయితే భార్యగా వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉండేవాడినో అచ్చం అలాగే ఆ అమ్మాయి ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, ఒకవేళ నా భార్యతో నాకు వివాహం జరగకుండా ఉండి ఉంటే నేను ఈ అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుని ఉండేవాడిని అని. కానీ నా దురదృష్టం అలా ఇక జరగదు అని సర్ది పెట్టుకున్నాను. నా భార్య నా పనులన్నీ చేసేది. నేను ఎంత తిట్టినా కూడా తను ఒక్క మాట కూడా అనేది కాదు. అలాంటప్పుడు అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, అసలు ఈమె మనిషా లేక రాయా అని. ఎందుకంటే ఎంత తిట్టినా కూడా అసలు ఏమీ రియాక్ట్ కాకపోవడం ఏమిటి అని అనుకునేవాడిని. కొన్ని రోజులకు మా అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఆమె పనులన్నీ నా భార్య సంధ్యే ఒక్కతే చూసుకుంటూ ఉండేది. అలా కొన్నాళ్ల తర్వాత మా అమ్మ మా అందరినీ వదిలిపెట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సంధ్య రోజులాగానే నా పనులన్నీ చేస్తూ ఉండేది. ఆ రోజు నా షూని పాలిష్ చేయడం కాస్త ఆలస్యం అయ్యింది తనకు, అంతే. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. ఆమెను చితకబాదాను కోపంతో. ఆ తర్వాత అదే కోపంతో ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆమెను అంతలా కొట్టిన నేను ఆఫీస్లో నా పనిని సరిగ్గా చేసుకోలేకపోయాను. ఆలోచన అంతా నా భార్యపైనే ఉంది. చిన్న విషయానికి అంతలా తనను కొట్టాను. ఇక తను నాతో ఉండదేమో, తన పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. నాకు ఆమె అంటే అస్సలు ఇష్టం ఉండదు. అటువంటిది
ఆమె పుట్టింటికి వెళ్ళిపోతే మంచిదే కదా. కానీ నా మనసు ఎందుకో అందుకు అంగీకరించడం లేదు. బహుశా నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటుందేమో అన్న చిన్న భయంతో ఇంట్లోకి అడుగుపెట్టాను. కానీ అలా ఏం జరగలేదు. ఇంట్లోకి అడుగుపెట్టగానే వంటింట్లో నుంచి గుమగుమల వాసన వస్తోంది. ఆ తర్వాత తను వడ్డించింది. ఆ రోజు నేను చాలా అలసిపోయాను. హెడేక్గా ఉంది. దాంతో విశ్రమించాలి అనుకున్నాను. ఇంతలోనే ఏడుపు చప్పుడు వినిపించింది. తీరా చూస్తే నా భార్య పడుకొని నిండా బ్లాంకెట్ కప్పుకొని ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు చప్పుడు విని నేను అడిగాను, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను నేను కాస్త ఘాటుగా. తను వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది, మీకు నేను అంటే ఎందుకంత కోపం? నన్ను కనీసం మనిషిలాగైనా ఎందుకు చూడరు? నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటారు, అంతలా కొడుతూ ఉంటారు. నాకు చాలా బాధ అనిపిస్తోంది అంటూ ఏడుస్తోంది ఆమె. ఆమె ఏడుపును చూసిన నాకు అప్పుడు ఆమెపై కోపం రాలేదు, బాధ అనిపించింది. పాగల్, ఎందుకంతగా ఏడుస్తున్నావు? నేను రోజు నిన్ను అలాగే తిడుతూ ఉంటాను కదా, ఇందులో కొత్తేముంది? ఈరోజు కాస్త కోపం ఎక్కువ అయి కొట్టాను అంతే. అప్పుడప్పుడు అయినా కొడుతూ ఉంటాను కదా. అయినా నా స్వభావం నీకు తెలిసిందే కదా. రోజు ఆఫీస్లో నేను ఎన్నో టెన్షన్స్తో ఉంటాను. ఆ టెన్షన్స్లో ఎన్నో మాటలు అంటూ ఉంటాను. అవన్నీ నిన్ను కాకుంటే మరి ఇంకెవరినంటాను? అవన్నీ పట్టించుకోకు అన్నాను కాస్త నా గొంతుని తగ్గించి. అయినా తను ఏడుపు ఆపలేదు. ఏడుస్తూ చెప్పింది, ఈరోజు ఉదయాన్నే మీరు అన్న మాట తలుచుకొని రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. మీరు అలా అని ఉండాల్సింది కాదు అన్నది. ఆ మాట విని నాకు ఏమీ అర్థం కాలేదు. కోపంలో నేను ఆమెను ఎన్నో మాటలు తిట్టాను. అందులో ఏ మాట అన్నది నాకసలు గుర్తుకులేదు. దాంతో అప్పుడు నా భార్యతో అన్నాను, కోపంలో నేను ఎన్నో మాటలు అన్నాను. అందులో నీకు ఏ మాట బాధ అనిపించిందో నాకు చెప్పు. నేను ఏమన్నానో నాకు గుర్తుకులేదు అన్నాను. దాంతో ఆమె ఏడుస్తూ చెప్పింది, ఏదో ఒకరోజు నేను వదిలేస్తాను, పీడ విరగడైపోతుంది అన్నావు అని ఏడుస్తూ ఉంది. కోపంలో నేను అసలు ఎటువంటి మాటలు మాట్లాడతానో నాకు తెలియడం లేదు అనుకున్నాను. తనను ఇప్పటి పూర్తి ఓదార్చాలి అనుకున్నాను మనసులో. అందుకే ఇలా చెప్పాను, పాగల్, అటువంటిది ఏమీ లేదు. కోపంలో ఎన్నో అంటూ ఉంటాం. నిన్ను నేను ఎందుకు వదిలేస్తాను? నువ్వు ఎప్పుడూ నా భార్యగానే ఉంటావు. అయినా నా కోపం గురించి నీకు తెలుసుగా. అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకో అని సర్ది చెప్పాను. అంతే. మరునాడు ఉదయం లేచేసరికి నా భార్య ముఖం నిన్నటిలా అస్సలు లేదు. తన ముఖంపై చిరునవ్వు ఉంది. తను ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఉంది. రోజులాగానే నా పనులన్నీ చేసింది. టిఫిన్ పెట్టింది. లంచ్ బాక్స్ రోజులాగానే ఇచ్చింది. నా పనులన్నీ చేసింది. టిఫిన్ని తిని నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. నా భార్యకు బాయ్ చెప్పి అక్కడికి వెళ్ళాక కూడా పనిపై ఎక్కువగా ఆసక్తి లేకుండా పోయింది. నాకు నా భార్య ఏడుస్తూ చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆఫీస్లో కొత్తగా వచ్చిన టీనా అడిగింది, రాకేష్, ఇంకా ఎన్ని రోజులు? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. మనం పెళ్లి చేసుకోవాలి కదా. అసలు నీకు నన్ను చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? రోజులు గడుపుతున్నావు అన్నది. ఆ మాటలు వినగానే నాకు గుండె పగిలినంత పనయింది. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని లేకపోవడం ఏమిటి? నేను నీలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అసలు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకున్నానో అచ్చం అలాగే నువ్వు దొరికావు. అలాంటిది నిన్ను నేను ఎలా వదులుకుంటాను? కానీ ఈ మధ్య కాలంలోనే మా అమ్మగారు చనిపోయారు. కాబట్టి కొన్నాళ్ళు ఆగుదాం అన్నాడు. అప్పుడు టీనా అన్నది, మంచి పనైంది. మీ అమ్మగారు ఉండి ఉంటే ఒకవేళ మన ఇద్దరి వివాహానికి ఒప్పుకొని ఉండకపోవచ్చును. నీ మొదటి భార్యకు అన్యాయం చేస్తావా అని. తను అస్సలు ఒప్పుకునేది కాదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఎలాగూ లేదు. కాబట్టి మనకు అభ్యంతరమేమీ లేదు. మరొక విషయం, నువ్వు వెంటనే నీ భార్యకు విడాకులు ఇవ్వు. విడాకులు ఇస్తే గాని మా ఇంట్లో మా అమ్మా నాన్న నీతో నా పెళ్లిని జరిపించరు. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళైన వాడికి రెండో పెళ్ళాంగా నేను రాలేను. అందుకే నీ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకో. ఇదంతా తొందరగా జరగాలి అన్నది టీనా. ఆ మాటలు విన్న నాకు ఎంతో సంతోషం రావాలి, కానీ ఎందుకో బాధగా అనిపించింది. నేను తనని ఎన్ని కొట్టినా ఎంత తిట్టినా కూడా పడే ఆ భార్యకు అన్యాయం చేస్తున్నానా అనిపించింది. కానీ ఒకరికి అన్యాయం జరుగుతుంది అని నాకు నేను అన్యాయాన్ని చేసుకోనా? నేను ఆమెకు చట్టప్రకారమే విడాకులు ఇచ్చి ఆమెకు నా నుంచి భరణం ఎంత కావాలో అంత చట్టప్రకారంగా ఇస్తాను. అప్పుడు
ఆమెకు న్యాయం చేసిన వాడినే అవుతాను కదా, ఇష్టం లేని కాపురాన్ని ఎన్నాలని చేయను అని నిర్ణయించుకున్నాను. ఇంటికి వెళ్ళగానే పకోడీల వాసన గుమాయిస్తోంది. నా భార్య సంధ్య ఒక చేతిలో పకోడీలు, మరో చేతిలో నీళ్లు తీసుకొని వచ్చి సోఫాలో కూర్చున్న నాకు ముందుగా ఉన్న టేబుల్పై పెట్టి తిను అన్నట్టుగా చెప్పింది. నేను అప్పుడు ఆమెకు చేతిలో విడాకుల పేపర్స్ని పెట్టాను. చూడు సంధ్య, నీకు నాకు అస్సలు సరిపడదు. నేను మోడర్న్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నీలాగా చదువు రాని, ఇంగ్లీష్ రాని మొద్దుని కాదు. నా మాటలు నీకు తప్పుగా అనిపించవచ్చును, కానీ ఇదే నిజం. కాబట్టి నువ్వు కూడా ఈ విడాకుల పేపర్స్పై సంతకం పెట్టు. ఇద్దరం మ్యూచువల్గా డైవర్స్ తీసుకుందాము. రేపు ఉదయాన్నే మీ అన్నయ్యను పిలిపించుకో. అతని వెంట నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి పడుకున్నాను. ఉదయాన్నే లేచాను. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. కానీ నా భార్య నా కోసం రోజు చేసే పనులు ఏవీ చెయ్యలేదు. ఆ రోజు బహుశా తన పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది అనుకున్నాను. ఆ డైవర్స్ పేపర్స్పై సంతకం పెట్టి ఉంది. అది చూసి నేను ఎంతో సంతోషంగా ఆ పేపర్స్ని తీసుకొని సంధ్యతో అన్నాను, సంధ్య, చాలా థ్యాంక్స్. ఇక నీ జీవితం నీది, నా జీవితం నాది. బాయ్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాను, ఆ పేపర్స్ని టీనాకి చూపించడానికి. అలా చెప్తున్నప్పుడు నా భార్య మొహాన్ని చూశాను. తన మొహం ఎంతో ఎర్రబారిపోయింది. కళ్ళన్నీ పీక్కపోయినట్టుగా అయ్యాయి. బహుశా తను రాత్రంతా ఏడుస్తూ ఉన్నట్టుంది. నిద్రపోయినట్టుగా లేదు. అయినా కూడా నేను అవన్నీ పెద్దగా పట్టించుకోలేదు. ఎలాగూ నా భార్యకు చెప్పాను వెళ్ళిపోమ్మని. తను ఎలాగో వెళ్ళిపోతుంది అని. నేను 2 రోజుల వరకు ఇంటికి రాలేదు. ఫ్రెండ్స్తో లాంగ్ టూర్కి వెళ్ళాను. 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చి చూశాను. ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఇల్లంతా ఏదో స్మెల్ వస్తోంది. చిందరవందరగా ఉంది. కిచెన్లోకి వెళ్ళి చూశాను. పకోడీల కోసం చేసిన ఆయిల్, గిన్నెలు, పకోడీలు అన్నీ అలాగే ఉండిపోయాయి. అవన్నీ పాడైపోయి వాసన వస్తూ ఉన్నాయి. రోజు నీట్గా ఉండే ఇల్లు ఈరోజు ఇల్లంతా చిందరవందరగా కంపు కొడుతూ ఉంది. నా భార్య వెళ్ళిపోయింది అని నిర్ధారించుకున్నాను. ఉదయాన్నే లేచి ఆఫీస్కి రెడీ అవుతున్నాను. కానీ రోజు నా పనులన్నీ ముందుగానే చేసి పెట్టే నా భార్య ఇప్పుడు లేనందున ఆ పనులన్నీ నాకు ఎంతో భారంగా తోచింది. అలా ఇంట్లో నుండి బయటకి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక పేపర్ గాలికి ఎగురుతూ కనిపించింది టేబుల్పై. అది చదివి నేను షాక్ అయ్యాను. అది నా భార్య తెలుగులో నాకు రాసిన ఉత్తరం. నాకు చదువు రాదు అని, నేను మోడర్న్గా ఉండను అని, స్టైల్గా ఉండను అని నన్ను మీరు వద్దనుకుంటున్నారు. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని వీడి ఉండడం ఇష్టం లేకపోయినా వెళ్ళిపోతున్నాను. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఇంటికి రాగానే చెప్పాలి అనుకున్నాను. అది మనం ఇప్పుడు తొందరలోనే అమ్మా నాన్నలము కాబోతున్నాము. ఆ సంతోషకరమైన విషయాన్ని మీకు చెబుదామనుకునే లోపే మీరే నాకు ఒక చేదు నిజాన్ని చెప్పారు. ఇక సెలవు అంటూ ఉంది ఆ లెటర్లో. అది చదివి నాకు చేతులు వణికాయి. నాపై నాకే కంపరం వేసింది. అలా 3 సంవత్సరాలు గడిచాయి. అనుకోకుండా ఒకరోజు నా భార్య సంధ్య ఒక పాపను ఎత్తుకొని రోడ్పై నడుస్తూ వెళ్తుంది. ఆ పాపను చూస్తే అచ్చం నా పోలికలే ఉన్నాయి. సంధ్య, సంధ్య అంటూ దగ్గరగా వెళ్ళాను. ఈ పాప మన పాపే కదా అన్నాను. అవును అని చెప్పింది సంధ్య. ఆ పాప ఎంతో ముద్దుగా ఉంది. నాలో తండ్రి ప్రేమ ఉప్పొంగిపోయింది. తనని తీసుకుని ముద్దాడాను. నా పాపను ఎత్తుకొని భార్యతో అన్నాను, సంధ్య, ఎలా ఉన్నావు? నన్ను క్షమించు. నేను మూర్ఖుడిలా ప్రవర్తించాను. నువ్వు దూరమయ్యాక నీ విలువ ఏంటో నాకు తెలిసింది. నాకు ఎటువంటి మోడల్ అమ్మాయి వద్దు, ఎటువంటి ఇంగ్లీష్ చదువులు వద్దు. నువ్వు నా భార్యగా తిరిగి ఇంటికి వచ్చేయి. నువ్వు, నేను, పాప ఎంతో సంతోషంగా ఉందాం. పద అన్నాను. నా భార్య నా మాట ఖచ్చితంగా వింటుంది అన్న నమ్మకంతో. కానీ అందుకు సంధ్య అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నా మనసు విరిగిపోయింది. ఇప్పుడు నేను, పాప ఇద్దరం ఒకరికి ఒకరం ఉన్నాము. ఇప్పుడు ఎవరి సానుభూతి, ప్రేమ, దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మీరు ఇలా కలవడం ఇదే మొదటిసారి మరియు ఆఖరిసారి. మళ్ళీ మమ్మల్ని మీరు ఎప్పుడూ కలవాలని చూడవద్దు. అయినా మీకు నచ్చిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అంటూ వెళ్ళిపోయింది. అప్పుడు నేను వెంటనే ఆమెనే ఫాలో అయ్యాను. సంధ్య, మరి నువ్వు మరో పెళ్లి చేసుకున్నావా అడిగాను ఆమెను. అప్పుడు ఆమె అన్నది, నా జీవితంలో ఒకే పెళ్ళి, అది మీతోనే ఎప్పుడో జరిగిపోయింది.
మరో పెళ్లికి ఆలోచన కూడా లేదు. నాకు పాపే సర్వస్వం అంటూ పాపను తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళిపోతూ ఉంటే నాకు తనని ఆపాలని ఉన్నా ఎలా ఆపగలను అర్థం కావడం లేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో నుండి ధారల్లాగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. గుండె ఎంతో బరువెక్కింది. కానీ తను తిరిగి రాదు అని అర్థమవుతుంది. భారమైన హృదయంతో అటే చూస్తూ కారుతున్న కన్నీటితో నిలబడిపోయి చూస్తూ ఉన్నాను. నాకు జీవితాంతం పశ్చాత్తాపపడేలా ఈ శిక్ష కరెక్టేనేమో. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు. మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం కాదంటారా? ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.